ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లేక ఏదైనా టెన్షన్తో ఉన్నారా? ఏదైనా బాధలో ఉన్నారా? ఏదైనా కన్నీటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయా? తండ్రి నాతో మాట్లాడండి, ఈరోజు నాతో ఏం మాట్లాడతారయ్యా అని దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం భయపడొద్దు, బాధపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు, నిజమైన బోధకుడు, ఆయన నీతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట సత్యమైనది, ఆయన మాట నిజమైనది. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ ఆయన మాటలు ఎప్పటికీ గతించిపోవు. ఆయన మాట ఇచ్చారంటే తప్పక నీ జీవితంలో నెరవేరుస్తారు. కాబట్టి ఎంత మాత్రము దిగులు పడకుండా, ఏ విషయాలు నీ జీవితంలో ఉన్నా, ఎంత దిగులుతో నీవున్నా దేవుని వాక్కుపై ఆధారపడండి. దేవుని మాట నీ కొరకే ఆయన రిలీజ్ చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థనతో ఇది మనం ప్రారంభించండి. దేవుడు సహాయకుడిగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. అదేవిధంగా ఏదైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మీ యొక్క ప్రతి సమస్యను గురించి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాను. దేవుని చేతులకు అప్పగిస్తున్నాను మీ ప్రతి సమస్యను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా జీవితం అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఎన్నో అవరోధాలు నా ఆత్మీయ జీవితంలో. శారీరకంగా కూడా నేను ఎన్నో నిందలు అనుభవిస్తున్నాను. ఏది చేస్తున్నా కానీ నాకు అవమానం ఎదురవుతుంది. ఏ పరిస్థితులను కూడా నేను జయం పొందలేకపోతున్నాను. అనేక సంవత్సరాలుగా ఈ శోధనలో నేను నలిగిపోతున్నానని బాధపడుతూ ఈ వాగ్దానాన్ని వింటున్నా. నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇటువంటి బాధని అనుభవించి ఈ పరిస్థితుల గుండానే ప్రయాణించి దేవుని దగ్గర నుండి గొప్ప ఆశీర్వాదం పొందుకున్న, గొప్ప జయమును పొందుకున్న ఒక స్త్రీని ఎగ్జాంపుల్గా దేవుడు మనకు చూపిస్తున్నారు. ఈ 15వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ ఒక కనాను స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ తన కుమార్తెను గూర్చి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ, ఎంతగానో నలిగిపోతూ, బాగు చేసేవారెవరో లేక ఇక తన జీవితం ఆ విధంగానే ముగించేయాలని పరిస్థితిలో ఉండి చివరిగా యేసుప్రభువారి దగ్గరికి వస్తుంది. యేసుప్రభువారిని వేడుకుంటుంది, అయ్యా నా కుమార్తెను బాగు చేయండి, నా కుమార్తెను స్వస్థపరచండి అయ్యా, నేను ఎంతో కాలంగా బాధపడుతున్నానయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని వేడుకుంటూ ఉంటుంది. అయితే యేసుప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆమె యేసుప్రభు మాట్లాడలేదు కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఇంకా ఆయనను వెంబడిస్తూ కేకలు వేస్తూ ఉంటుంది, అయ్యా నన్ను కరుణించండి, నా కుమార్తెను బాగు చేయండి అని ఆమె ఇంకా ఏడుస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు శిష్యులు అంటారు, అయ్యా ఈమె కేకలు పెడుతూ ఉంది, ఆమెను పంపించి వేయండి అని ఆయనను వేడుకున్నప్పుడు యేసుప్రభు నేను నశించిన ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే పంపబడ్డాను కానీ ఇంక ఎవరి దగ్గరికి నేను పంపబడలేదని చెప్తారు. అంటే నేను నిన్ను రక్షించలేను, నిన్ను రక్షించడానికి నేను రాలేదు అని చెప్పినప్పటికీ కూడా ఆమె యేసుప్రభుని విడిచిపెట్టకుండా ఇంకా ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు మొక్కుతోంది, అయ్యా నా బిడ్డను రక్షించండి, నాకు సహాయం చేయండి అని. యేసుప్రభువారు ఆమెను ఇంకా పరీక్షిస్తూ, ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ చెప్తున్నారు, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని. అప్పుడు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా అని. ఇంతగా ప్రార్థిస్తుంటే, ఇంతగా వేడుకుంటూ ఉంటే, ఇంతగా ఆయనకు మొక్కుతూ ఉంటే ఇంతగా నన్ను దూషిస్తున్నారేంటి, నన్ను కుక్కతో పోల్చారేంటి అని ఆమె యేసుప్రభుని దూషిస్తూ వెళ్ళిపోలేదు. నీ సహాయం నాకు వద్దయ్యా అని ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ అవునయ్యా, నా జీవితాన్ని బట్టి, నా క్రియలను బట్టి, నా భక్తిని బట్టి
నన్ను బట్టి చూస్తే నేను యోగ్యురాలను కాదు. అయినప్పటికీ నీ కృపను బట్టి నాకు సహాయం చేయండి అయ్యా. నన్ను బట్టి ఎంత మాత్రము కాదయ్యా, నీ కృప కొరకు నేను వేడుకుంటున్నాను. నీవు కృప చూపిస్తే నా బిడ్డ బ్రతుకుతుంది అని ఇంకా ఆయనపై విశ్వాసంతో ఆయనను వేడుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రభువు ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. అన్ని రకాలుగా పరీక్షించిన ప్రభు పెట్టిన విశ్వాస పరీక్షలో కనాను స్త్రీ గెలిచింది. ప్రభు పెట్టిన ప్రేమ పరీక్షలో కనాను స్త్రీ గెలిచిపోయింది. అప్పుడు ప్రభువు ఆ స్త్రీని చూచి అంటూ ఉన్నారు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, అందువల్ల నీవు కోరినట్టే నీకు జరుగుతుంది. ఎంత మాత్రం భయపడొద్దు, నీవు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడిందని చెప్పగానే ఆ క్షణములోనే తన కుమార్తె స్వస్థపరచబడింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ ప్రయాణంలో మన విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి, అనేక అవమానాలు ఎదురవుతాయి, అనేక నిందలు ఎదురవుతాయి, అనేక వ్యతిరేకతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపడానికి ఎన్నో శక్తులు ఎదురవుతాయి. మనలను విశ్వాసం నుండి వెనక్కి లాగడానికి ఎన్నో శక్తులు మనకు ఎదురవుతాయి. ఎన్నో మాటలు మనకు ఎదురవుతాయి. శత్రువైన సాతాను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ అనేక అబద్ధాలు చెప్తూ నీకు దేవుడు సహాయం చేయడు, ప్రభు నీకు తోడుగా లేడు, ప్రభు నీ ప్రార్థన వినడం లేదు, ఆయన నీ కొరకు రాలేదు, ఆయన నీకు దేవుడు కాదు, ఆయన ఎవరికో దేవుడు, ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి రాలేదు, ఆయన మనకు సంబంధించిన దేవుడు కాదు అన్నట్లుగా అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన మాటలు, అనేక రకాలైన అవమానాలు, అనేక రకములైన అవరోధాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కానాను స్త్రీ వలె నువ్వు ఆయన కొరకు నిలబడితే, ఏది ఏమైనా నా ప్రభు కొరకు నేను ఉంటాను, నా ప్రభువే నాకు కావాలి, ఆయన నా కొరకే ఈ లోకానికి వచ్చారు, ఆయన నా కొరకే సిలువ వేయబడ్డారు, ఆయన నా కొరకే తన ప్రాణాన్ని అర్పించారు, ఆయన నా కొరకే గాయపడ్డారు, ఆయన నా కొరకే తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చారు, ఆయన చేసిన ఆ బలియాగము నా కొరకే, నా కుటుంబం కొరకే, నా బిడ్డల కొరకే, నేను ఈ లోకంలో 100 రెట్లు ఆశీర్వాదం పొందుకోవడానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవం పొందుకోవడానికి ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చారని నీవెప్పుడైతే విశ్వాసపు మాటలు పలుకుతావో, ఎవ్వరు ఎన్ని హేళనలు చేసినా, ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు హేళనాస్పదంగా నా గురించి మాట్లాడినా, ఎవరు ఏమంటూ ఉన్నా, నేను మాత్రం నా ప్రభు కొరకు జీవిస్తాను, ఆయన కొరకు నేను ముందుకు వెళ్తాను, నా జీవితంలో నాకు ఎవరున్నా లేకపోయినా ఆయన ఉంటే నాకు చాలు, ఆయన తోడుంటే నాకు చాలు, నీవు ఎప్పుడైతే విశ్వాసంతో నిలువబడతావో దేవుడు నీ కొరకు నిలువబడతాడు. నిజంగా దేవుడు మనల్ని దృష్టిస్తే, ఆయన కనుదృష్టి మనపై పడితే, ఆయన మనల్ని చూస్తే చాలు, మన ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్యలు, శారీరకంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మానసికంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మన కుటుంబంలో ఉన్న సమస్యలు, మన బిడ్డల జీవితంలో ఉన్న సమస్యలు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఏ సమస్యలు నీకు ఎదురవుతున్నా ప్రతి సమస్య నుండి కూడా మనం విడిపించబడతాం. అవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సృష్టికర్తైన దేవుడే మన పక్షంగా నిలువబడతాడు. ఆయన మన ప్రక్కనుంటే ఏ శోధన మనల్ని వెంబడించలేదు, ఏ వేదన మనల్ని వెంటాడలేదు, మనలను అణచివేయలేదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరే పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా, ఏ అవమానాలు మీకు ఎదురవుతున్నా వెనుకంజ వేయకండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు నాకేమి చేశాడని ప్రభువుని నిందించకండి. ఆయన ఒకవేళ నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడేమో, ఆయన ప్రేమ పరీక్షలో పరీక్షించబడిన తర్వాత మేలిమి బంగారంగా నువ్వు మారిపోతావు. కాబట్టి ఆయన పెడుతున్న ప్రేమ పరీక్షలో మీరు గెలవండి. సాతాను నీతో చెప్పే ప్రతి మాటను ఎదిరించండి. వాడు కలిగించే ప్రతి ఆటంకాన్ని గుర్తించి దానిని ఎదిరించి ప్రభు కొరకు నిలబడండి. నిజంగా మీరు కనుక ఆ విధంగా నిలబడితే, ఆ స్త్రీ కొరకు ఏ విధంగా ప్రభు నిలబడి తన జీవితాన్ని మార్చివేశాడో అదేవిధంగా దేవుడు ఈరోజు నీ కొరకు నిలబడతాడు. నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు, నీ చరిత్రను మార్చివేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా వాగ్దానాన్ని విశ్వసించి, తండ్రి నేను నీ కొరకు నిలబడతానయ్యా, మీరుంటే నాకు చాలయ్యా అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మేము ఉదయాన్నే లేచి నేను స్తుతించడానికి శక్తినిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, బలమునిచ్చారు. మీరిచ్చిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంతేకాకుండా తండ్రి, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారయ్యా. నీ ప్రేమ కలిగిన మాటలు, నీ కృప కలిగిన మాటలు మాకు సెలవిచ్చారు. నీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను.
నీవు కోరినట్టే నీకు జరుగుతుందని సెలవిచ్చావు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో, ఎంతమంది కనాను స్త్రీ వలె నీ కొరకు నిలబడుతున్నారో. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి అయ్యా. అవును తండ్రి, మా విశ్వాస పరిమాణాన్ని మీరు పరిశీలిస్తున్నారు. ప్రేమ పరీక్షలు నెగ్గడానికి ప్రార్థిస్తున్న వారందరికీ సహాయం చేయండి. ఎప్పుడైతే ఈ విశ్వాస పరీక్షలో నెగ్గుతారో, ప్రేమ పరీక్షలో నెగ్గుతారో, వెంటనే వారు ఏది కోరుకుంటున్నారో వారికి దయచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే వారు ఆశిస్తున్నారో, దేని కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో, అనేక సంవత్సరాలుగా జరగని కార్యములన్నీ మీరు ఈ దినమే చేయబోతున్నారని నమ్ముతున్నాను. కనాను స్త్రీని మాకు ఎగ్జాంపుల్గా పెట్టారయ్యా. మేము ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా విశ్వసించాలో, ఏ విధంగా నిన్ను వెంబడించాలో, ఎటువంటి చేత్కారాలు ఎదురవుతూ ఉన్నా, ఎటువంటి అవమానాలు ఎదురవుతూ ఉన్నా నీ చేయి గట్టిగా పట్టుకోవడానికి మందరికీ సహాయం చేయండి అయ్యా. చిన్న శోధన ఎదురవగానే, చిన్న మాట ఎదురవగానే, చిన్న అవమానం ఎదురవగానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదయ్యా. నిందల్లో, అవమానాల్లో, పరీక్ష కాలములో నిన్ను గట్టిగా పట్టుకోవడానికి, నిన్ను వెంబడించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించిన వారందరి జీవితాల వాగ్దానాన్ని నెరవేర్చండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవస్థ మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని చేతిలో పెడుతున్నానయ్యా. అదే సమస్య అయినా నీకు అసాధ్యం కాదు తండ్రి. అద్భుతం చేయండి తండ్రి. ఎవరు కన్నీటితో ఉన్నారో ప్రతి జీవితాన్ని మీరు మార్చండి అయ్యా. ఇంకెక్కువ కాలం వారు శ్రమలో నిలిచి ఉండకూడదు తండ్రి. ఒక అద్భుతం చేయండి తండ్రి. అంతేకాకుండా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి, జ్ఞానాత్మతో నింపండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు చేత్కారాలు ఎదుర్కొంటున్నారేమో, భయంకరమైన పరిస్థితి గుండా వెళుతున్నారేమో, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవా, ప్రతి జీవితంలో ఒక ఉన్నత స్థితిని మీరు దయచేసి ప్రతి జీవితాన్ని మార్చి ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నిందల వెనుక, అవమానాల వెనుక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. కాబట్టి మీరే నింద గుండా వెళ్తూ ఉన్నా భయపడకండి. కనాను స్త్రీ ఏ విధంగా దేవుని కొరకు నిలబడిందో ఆ విధంగా నిలబడి అద్భుతాన్ని చూడబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. అనేక మందికి వాగ్దానాన్ని షేర్ చేస్తూ దేవుని వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.